హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1508కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇంకా మీరు వీడియోని లైక్ చెప్తే వెంటనే లైక్ అయితే చేయండి. సో మొదటి న్యూస్ వస్తే మనకి ఐక్యూ నియో 9 Pro ఈ మొబైల్ నిన్నైతే లాంచ్ చేశారు. నిన్న మనం టెక్ న్యూస్ చేయలేదుగా, అందుకే కవర్ చేయలేకపోయాను అనమాట. సో ఈ మొబైల్ మనకైతే రాలేదు అన్బాక్స్ చేసేదానికి. తెప్పిస్తున్నాను. ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్ ఇద్దాం. ఎవరైనా ఈ మొబైల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో మనం ఫుల్ రివ్యూ చేసేటప్పుడు దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకా ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ నాకైతే మాత్రం మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పి అనిపించింది. ఒకసారి స్పెసిఫికేషన్ చూస్తే మనకి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. 144 Hz మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ, అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ రోజు నుంచి మనకి 8GB 256GB వేరియంట్, అలాగే 12GB 256GB వేరియంట్ సేల్కి అయితే తెచ్చారు. నిన్నే వీళ్ళు 8GB 128GB వేరియంట్ అయితే సేల్కి తీసుకొచ్చారు. 8GB 128GB వేరియంట్ 35,999 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ 37,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ 39,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 1000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఫస్ట్ సేల్లో, అలాగే 2000 రూపాయల వరకు మనకి ఐసిఐసి అలాగే HDFC కార్డు మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక 6 months వరకు మనకి ఎక్స్టెండ్ వారంటీ కూడా అయితే ఇస్తున్నారు, నో కాస్ట్ ఈఎంఐ మీద. ఇవి మనకి దీని మీద ఉన్న ఆఫర్స్. సో ఓవరాల్గా చూస్తే పర్వాలేదు, మీకు ఈ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే పర్వాలేదన్న ప్రైస్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఇంతకన్నా దారుణమైన స్పెసిఫికేషన్తో 30-35 వేల రూపాయలు దాటిచ్చేసి మరి మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. వాటితో కంపేర్ చేస్తే పర్వాలేదు అనిపించింది. చూద్దాం, మనం ఫుల్ రివ్యూ చేద్దాం, అప్పుడు మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A55 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇంత ముందు ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి కదా, ఇప్పుడు లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే బయటకు వచ్చినాయి. స్పెసిఫికేషన్స్ ఎంత ముందు మనం అనుకున్నాయి. 6.5 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1480 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్తో పాటు మనకి F55 మొబైల్ కూడా ఇప్పుడు బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. F55 అంటే మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు, తెలిసిందే కదా. ఇది కాకుండా మనకి గెలాక్సీ ట్యాబ్ S6 Lite 2024 GCF ఈ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఈ ట్యాబ్లెట్ మనకి ఎంత లేదన్నా సరే 30,000 రూపాయల లోపు తీసుకొచ్చే ట్యాబ్లెట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి లావా ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురావాలని చూస్తుంది. ఇప్పటివరకు లావా చూస్తే స్మార్ట్ ఫోన్స్నే తీసుకొచ్చింది, కానీ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురాలేదు. ఫస్ట్ స్మార్ట్ వాచ్ని అయితే వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు ముకుల్ శర్మ అయితే టీచ్ చేస్తున్నాడు అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి 4,000 రూపాయలు అయితే ఉండబోతుందంట. మన ఇండియన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అంతా బాగుంది, కానీ లావాకి 4,000 రూపాయల మార్కెట్ ఉందా? ఒక 1,500-2,000 రూపాయలు లోపే తీసుకురావాలి తప్పితే అంతకుమించి దాటి వెళ్తే లావాకి అయితే మార్కెట్ లేదు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తెచ్చే మొబైల్ ఫోన్స్ కూడా బడ్జెట్లోనే తీసుకొస్తారు, లేదా ఎంట్రీ లెవెల్లో తీసుకొస్తుంటారు. దాని తగ్గట్టుగా స్మార్ట్ వాచ్ తీసుకొస్తే ఆ సెగ్మెంట్ వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన ఇండియాలో స్మార్ట్ వాచ్ మార్కెట్ కూడా గట్టిగానే పెరిగింది. ఎంట్రీ లెవెల్లో అలాగే బడ్జెట్లో తీసుకొచ్చే స్మార్ట్ వాచెస్ కూడా మంచి వాల్యూ అయితే ఉంది. ఇంతకుముందు బోట్ ఉండేది కదా ఈ ప్లేసెస్లో, టాప్ ప్లేస్లో. ఇప్పుడు ఆ ప్లేస్ని మనకి ఫైర్ బోల్ట్ అలాగే నాయిస్ కూడా అయితే కవర్ చేస్తున్నాయి. సో దీని ప్రకారం ఇప్పుడు లావా కూడా ఇదే మంచి సమయం స్మార్ట్ వాచెస్లో, అంటే ఈ వేరబుల్ డివైసెస్ తీసుకురావడంలో అనుకున్నట్టుంది. సో అందువల్ల ఇప్పుడైతే దిగింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30 సిరీస్ ఇండియా లాంచ్ అయితే ఇప్పుడు టీచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, వివో వెబ్సైట్, అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా జేస్ ఆప్టికల్ లెన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని హైలైట్ చేస్తూ టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ V30 గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు. V30 Proని ఫిబ్రవరి 29వ తారీఖున గ్లోబల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి అదే డేట్న లాంచ్ చేసే అవకాశం ఉంది, లేదంటే మార్చి నెలలో ఏమైనా లాంచ్ చేస్తారేమో. ఈ మొబైల్ మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. ఇందులో 2 మోడల్స్ ఉంటున్నాయి కదా, V30 అండ్ V30 Pro. V30లో 7th Generation 3 ప్రాసెసర్ ఉంటే V30 Proలో MediaTek Dimensity 8200 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్స్లో మెయిన్ హైలైట్ జేస్ లెన్స్ అనమాట, అంటే కెమెరానే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అందుకే వీళ్ళు దాన్నే హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే అమేజ్ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ రీసెంట్గా మన టెక్ న్యూస్లో మాట్లాడుకున్న ఈ వాచ్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారని. మొత్తానికి ఈ వాచ్ని అయితే లాంచ్ చేశారు. మనకి ఆల్రెడీ యూఎస్లో లాంచ్ చేశారు, అక్కడ 13,000 రూపాయలు పెట్టారు. నేను ఇండియాలోకి వచ్చేసరికి 20,000 రూపాయలు ప్రైస్ పెడతారు అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక రగ్గడ్ వాచ్ లాగా అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి 5 శాటిలైట్ GPS సపోర్ట్ అయితే ఉంటుంది. 1080M వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. కాకపోతే TFT డిస్ప్లే 12,999 రూపాయలకి అయితే స్మార్ట్ వాచెస్ వస్తాయి. మొత్తం 3 కలర్ వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. 27వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి OnePlus Watch 2 రగ్గెడ్ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో అయితే రాబోతున్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఇది మనకి మిలిటరీ గ్రేడ్
డ్యూరబిలిటీతో అయితే వస్తుందంట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎఫ్సీసీలో అయితే ఇప్పుడు లిస్ట్ అయినాయి. ఇందులో మనకి 500 mAh బ్యాటరీ ఉంటుంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంటుంది. ఇంక ఇందులో మనకి ఎల్టీ వేరియంట్ ఉందా లేదా అనేది అయితే అక్కడే వీళ్ళు రివీల్ చేయలేదు. వీటిని వచ్చేసరికి ఫిబ్రవరి 26వ తారీఖున మనకి ఎండబ్ల్యూసీ ఈవెంట్ ఉంది కదా, అక్కడైతే ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన ప్రీ రిజర్వేషన్ పాస్ ₹99 పెట్టి మనం ఈ పాస్ అయితే తీసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పాస్ తీసుకొని కొనుగోలు చేస్తారో అంటే కొంటారో వీళ్ళకి వచ్చేసరికి ₹1000 డిస్కౌంట్ అయితే లభిస్తుందంట. మరి చూడాలి, ప్రైస్ అయితే ఇంకా రివీల్ కాలేదు, ఎంత పెడతారనేది చూడాలి. మేబీ నేను అనుకోవడం 20,000కి తీసుకెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం వీళ్ళు 15,000కి తీసుకెళ్లారు, ఈసారి ఎక్కువకే తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచే OnePlus 12R ఇందులో ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ చైనాలో OnePlus Ace 3లో ఈ స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాలో 28వ తారీఖున స్పెషల్ ఎడిషన్ కింద అయితే తీసుకురాబోతున్నారు. ఇదే టైంలో మనకి గ్లోబల్గా కూడా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకా మొబైల్ ప్రైస్లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, ఇప్పుడున్న అదే ప్రైస్కి అయితే వస్తుంది. కాకపోతే స్పెషల్ థీమ్ అండ్ స్పెషల్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ స్పెషల్ ఎడిషన్లో చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 14 Ultra ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేశారు. మన త్వరలో మన ఇండియాలో ఒక Xiaomi 14 అంటే మార్చి నెలలో కూడా Xiaomi 14 మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళు అయితే టీచ్ చేస్తున్నారు. అయితే దాంట్లోనే టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి Xiaomi 14 Ultra. మరి ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తారో లేదు తెలియదు, కానీ ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరాస్ ఉంటాయి, 4 కెమెరాలు 50 మెగాపిక్సెల్తోనే వస్తాయన్నమాట. 2K OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ మొబైల్ని చైనాలో ₹74,900 అంటే ₹75,000 దగ్గర అక్కడైతే లాంచ్ చేశారు. మరి మన ఇండియాలోకి తీసుకొస్తారో లేదనేది అయితే చూడాలి. దీంతోపాటు Xiaomi Pad 6s Proని కూడా అయితే లాంచ్ చేశారు. అక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ₹38,000 ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ బాగానే లాంచ్ చేశారు అక్కడ మంచి ప్రైస్లోనే. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి ఆ ప్రైజ్లో తయారు కదా. ఇక అలాగే Xiaomi మన ఇండియాలో కొన్ని స్మార్ట్ టీవీస్ని లాంచ్ చేసింది. Xiaomi బ్రాండ్ మీద అలాగే రెడ్మీ బ్రాండ్ మీద అయితే తీసుకొచ్చింది. Xiaomi స్మార్ట్ టీవీ X Pro 3 టీవీలను అయితే తీసుకొచ్చింది. ఈ 3 మోడల్స్ 4Kలో వస్తాయి అనమాట. ₹32,999, ₹41,999, ₹47,999 వీటి ప్రైస్ అయితే పెట్టింది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 2GB ర్యామ్తో అయితే వస్తాయి ఆండ్రాయిడ్ టీవీలే. మరొకటిసరికి Xiaomi స్మార్ట్ టీవీ ఏ సిరీస్ని తీసుకొచ్చింది. 32 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ₹12,499 ప్రైస్ పెడితే 40 ఇంచెస్ అలాగే 42 ఇంచెస్ ఈ 2 సైజుల్లో తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డీలో వస్తాయి. ఇది ₹19,999, ఇంకోటిసరికి ₹22,999 ప్రైస్కి అయితే తెచ్చారు. ఇక రెడ్మీలో 2 టీవీలు తీసుకొచ్చారు. 32 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఇది ₹12,999 ప్రైస్ పెడితే ఇంకోటి 43 ఇంచెస్ ఇది 4Kతో వస్తుంది. ₹25,999 ప్రైస్ పెట్టారు. ఈ 2 టీవీలు మనకి ఫైర్ టీవీస్ అనమాట. అంటే రెడ్మీలో వీళ్ళు ఫైర్ టీవీస్ని తీసుకొచ్చి Xiaomiలో ఆండ్రాయిడ్ టీవీస్ని అయితే తీసుకొచ్చారు. కరువా కాలంలో ఒకేసారి లాంచ్ చేశారు ఇన్ని టీవీస్ని. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ ప్లే స్టోర్కి ఆల్టర్నేటివ్గా ఫోన్పే నుంచి ఇండూస్ అనే ఒక యాప్ స్టోర్ అయితే రాబోతుందని ఇంతకుముందు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. మొత్తానికి ఈ ఇండూస్ అనే యాప్ స్టోర్ని అయితే లాంచ్ చేశారు. మొత్తం 12 లాంగ్వేజెస్తో అయితే ఈ యాప్ స్టోర్ వస్తుంది. అంటే మన ఇండియాలో ఉండే 12 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు కూడా ఉంటుంది. సో మీకు ఏమైనా అప్లికేషన్స్ ప్లే స్టోర్లో దొరకట్లేదు అనుకోండి, ఆ అప్లికేషన్స్ మీకు ఇందులో కూడా అయితే దొరుకుతాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ యాప్ పర్చేసింగ్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కమిషన్ తీసుకోరంట, ఫ్రీగా ఇస్తారంట. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ యాప్ పర్చేసింగ్లో వీళ్ళ దగ్గర యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్ పడవచ్చు అనుకుంటా. అలాగే వీళ్ళు కస్టమర్ కేర్ సర్వీస్ ఇవన్నీ అయితే ఇస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకునేలాగా. మరి ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. అయితే ఇండూస్ అనే ఒక గేమ్ కూడా రాబోతుంది మన ఇండియాకి సంబంధించి. వీళ్ళు ఇప్పుడు అదే పేరుతో యాప్ స్టోర్ని అయితే లాంచ్ చేశారు. ఇక ఫైనల్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో F25 Pro ఈ మొబైల్ని 29వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు మలేషియాలో అనుకుంటా ఒప్పో Reno 11F పేరు మీద లాంచ్ చేశారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. 8GB 128GB వేరియంట్ ₹22,999 ఉండబోతుందంట. 8GB 256GB వేరియంట్ ₹24,999 ఉండబోతుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్తో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. యాక్చువల్గా ఒప్పోనేనా ఎంత మార్పు తీసుకొచ్చింది, వీళ్ళు తీసుకొచ్చి ఈ స్పెసిఫికేషన్ 30,000 దాటిచ్చేస్తారు అనుకున్నాను. కాకపోతే పర్వాలేదు, 23,000కి అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారంటే ఓకే అనుకోవచ్చు. అలా అని చెప్పి సూపర్ మొబైల్ అనడానికి అయితే లేదు. మామూలుగా వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైజెస్ ఈ F సిరీస్ కానీ తట్టుకోలేమన్నమాట. స్పెసిఫికేషన్ తగ్గ ప్రైజులు తీసుకురారు. మెల్లమెల్లగా వీళ్ళు కూడా ఇప్పుడు కలుగుతున్నట్టుంది. ₹23,000 లోపే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.